హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గీత. చాలా డేస్ అయిందండి నేను వీడియోస్ చేయక. సో ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఈరోజు మార్కెట్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడైతే చార్ట్ చూసేద్దాం. మార్కెట్ అయితే గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయ్యింది. మనమైతే స్ట్రైక్ ప్రైజెస్ అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సెన్సెక్స్లో చేస్తున్నాం 78,000 కాల్ సైడ్ అండ్ 77,600 పుట్ సైడ్. మనకైతే హ్యూజ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయింది కాబట్టి మార్కెట్ మనం కొంచెం అప్ మూమెంట్ అయితే చూపిస్తుంది మనకి. చూడండి, మార్కెట్ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తుంది మన కాల్ సైడ్. పుట్ సైడ్ అయితే చూపిస్తుంది, కానీ పుట్లో ఆల్రెడీ మనకి స్పైక్ ఇచ్చేసి విక్, చాలా పెద్ద విక్ ఫామ్ చేసింది. చూడండి, ఇప్పుడు మనం డ్రా చేసుకున్న 174 పైన మనకి సస్టైన్ అయితే మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. నేనైతే 167 దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఆ పైన మనకి క్యాండిల్ క్లోజ్ అయితే 254 వరకు అయితే మార్కెట్ రీచ్ అవుతుంది. క్లియర్ కట్గా అయితే మనకైతే టార్గెట్ చూపిస్తుంది అండి మన స్ట్రాటజీలో. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే మనం డ్రా చేసిన లైన్ అయితే బ్రేక్ చేసేసింది. క్యాండిల్ కూడా మంచి క్లోజింగ్ ఇచ్చింది, మంచి స్పైక్ అయితే వచ్చింది. 174 నుంచి 210 లైక్ విక్ అయితే ఫామ్ చేస్తుంది గాయస్. చూద్దాం, మన టార్గెట్ అయితే 254 అయితే పక్కా రీచ్ అవుతుంది. హోల్డ్ అయితే చేద్దాం, ప్రాఫిట్స్లో అయితే బుక్ చేసుకుందాం. కింద నుంచి అయితే మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కూడా మనకైతే ఈ నిఫ్టీ 50 చార్ట్లోనైతే మనకి క్లోజింగ్ అయితే ఇంకేం చూపిస్తలేదు. సో వెయిట్ చేద్దాం గైస్. పుట్ సైడ్లో కూడా అంత మూమెంటం ఏమేం లేదు, డౌన్ సైడే ఉంది. మేబీ నేనైతే నా స్టాప్ లాస్ వచ్చేసి 111 దగ్గర అయితే నా స్టాప్ లాస్ అయితే నేను పెట్టేసుకున్నా. ఆర్ లేదు అంటే 110 పెట్టేసుకుందాం స్టాప్ లాస్. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది, బట్ మనకు నిఫ్టీ 50 చార్ట్లోనైతే అట్లా కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఇంకా డెసిషన్ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో మన కాల్ సైడ్ ఇక్కడ ట్రెండ్ బ్రేక్ అయినా మన కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు కాబట్టి కాన్ఫిడెంట్గా అయితే హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్యాండిల్ మనకు 250 అయితే పోతుంది కాల్ సైడ్లో. చూడండి, మనకు అలా మన లైన్ పైన క్లోజ్ అయితే మాత్రం పక్కా 250 అయితే రీచ్ అవ్వాల్సిందే ఇదే క్యాండిల్. చూడండి, స్పైక్ అయితే ఇస్తుంది. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ చూపించేసి కాస్ట్ టు కాస్ట్ అయితే వస్తుంది. నేను 167 దగ్గర అయితే తీసుకున్నాను. బ్రేక్ అయింది గైస్. చూడండి, ఈ పైన సస్టైన్ అయితే పక్కా 225 250 పక్కా. చూడండి, 212 250 అయితే పక్కా రీచ్ అవ్వాలి. అండ్ ఎబోవ్ కూడా 280 అట్లా అయితే చూపిస్తుంది మనకి. క్యాండిల్ 250 అయితే టచ్ అయింది గైస్.
250 స్పైక్ అయితే ఇస్తుంది. కానీ విక్ కూడా ఫామ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ హై. అక్కడ ఓపెన్ హై లెవెల్ వరకు అయితే వచ్చేసింది. ఇట్స్ బెటర్. ప్రాఫిట్లో ఉన్నాం. నేనైతే 50 పాయింట్స్ స్టాప్ లాస్ నుంచి 100 పాయింట్స్ టార్గెట్ అయితే డన్ గైస్. 100 పాయింట్స్ తీయడం అనేది నిఫ్టీలో చాలా కష్టం అని అనుకుంటారు. వెరీ ఈజీ. మనం అనుకునే స్ట్రాటజీలో కంప్లీట్గా వాట్ ఈజ్ వాట్ అని చెక్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. మన స్ట్రాటజీ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. దెన్ ఆటోమేటిక్గా మనం టార్గెట్స్ అయితే తీయొచ్చు. నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్న స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తున్నాను. ఎన్ని లాట్స్ తీసుకున్నాను అనేసి మీకు క్లియర్ కట్ ఉంటుంది. ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నానో చూడండి.